భారత్ డిజిటల్ విప్లవంలో భాగంగా విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంయుక్తంగా విశాఖపట్నంలో అత్యాధునిక ఏఐ హబ్ డేటా సెంటర్ను స్థాపించడానికి $15 బిలియన్ పెట్టుబడిని ప్రకటించాయి. భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలు చాలానే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కృత్రిమ మేధస్సు ఏఐ రంగంలో భారత్ ఒక విప్లవాన్ని సృష్టిస్తోంది. ఏఐ అనేది ఇప్పుడు కేవలం పెద్ద టెక్ కంపెనీలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా సామాన్యుడి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు సాధికారత కల్పిస్తోంది. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అన్ని కోణాల నుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ల రూపంలో మౌలిక సదుపాయాలు వికసిత భారత్కి దోహదం చేస్తాయని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. సాంకేతికతను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఈ గూగుల్ ఏఐ హబ్ చాలా శక్తివంతంగా పనిచేస్తోందని అభివర్ణించారు. మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సహకరించడంతో పాటు సాంకేతికతలో ప్రపంచంలో భారత్ని బలంగా నిలుపుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఇక విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు 2029 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భారీ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. డేటా అనేది ఏఐకి ఆధారం. ఈ చొరవ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పాలనా రంగాలలో ఏఐ పరిష్కారాలకు దోహదపడుతూ అధిక నాణ్యత గల డేటా సెట్లను అందిస్తోంది. భారతీయ భాషలకు అనుగుణంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో సహా సొంత ఏఐ మోడళ్లను భారత్ అభివృద్ధి చేస్తోంది. డిజిటల్ ఇండియా భాషిని అనేది భాషా అడ్డంకులను తొలగిస్తోంది. ప్రతి పౌరుడు తమ సొంత భాషలో డిజిటల్ సేవలను సులభంగా పొందవచ్చు. ఇటీవల జరిగిన మహాకుంభ్ 2025లో జన సమూహం నుండి ఆర్థిక సేవల వరకు క్రమబద్ధీకరించడంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడింది. డీప్ ఫేక్, గోప్యత, సైబర్ సెక్యూరిటీ బెదిరింపుల నుంచి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దేశంలోని అగ్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు కృషి చేస్తున్నాయి. భారత్ గ్లోబల్ ఏఐ పవర్ హబ్గా మారే దిశగా పయనిస్తోంది. ఈ చర్యలన్నీ